సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల. జీవనలీలలో ఈ భాగంలో అబరీ ఈబ్ గురించి చూద్దాం. అబరీ అనే శబ్దాన్ని కాకాసాహెబ్ ఇక్కడ అభ్రకం లేదా మైకాను సూచించడానికి వాడారు. ఈబ్ నదిలో ఈ ఖనిజం ఎక్కువగా ఉంటుందట. అందుకనే ఈబ్ను కాకాసాహెబ్ అబరీ ఈబ్ అని అన్నారు. మరి వినండి, అబరీ ఈబ్. నేను కలకత్తా నుంచి వార్ధా వెళుతున్నాను. రాత్రి బండిలో ఏమీ కప్పుకోకుండా నిద్రపోయాను. కప్పుకుంటే పర్వాలేదు, కానీ కప్పుకునే అవసరం కలగలేదు. ఉదయం 5 గంటలవగానే గాలి చల్లగా ఉన్నట్లు తోచి దుప్పటి వెచ్చగా కప్పుకోనందుకు విచారించాను. ఇంకా ఇప్పుడేం చేస్తానని అనుకుని చివరకు లేచాను. కవులకు జరగబోయేది తెలిసినట్లుగా బయట దృశ్యం కనిపిస్తోంది. దృశ్యం అంతా ప్రసన్నంగా ఉన్నది, కానీ పూర్తిగా స్పష్టం కావటం లేదు. ఇంతలో ఒక నది వచ్చినది. వంతెన మీద నుంచి చూస్తే నది 2 గట్ల నడుమను పాయలు పాయలుగా చీలి ఉన్నది. ప్రతి నది ఇలాగే ఉంటుంది, కానీ ఈ నది విషయంలో కొంత విశేష సౌందర్యం ఉన్నట్లు స్పష్టమవుతోంది. మసక చీకటిలో ప్రభాత సమయంలో ఆకాశం నీటిని వెండిగా మార్చుతున్నదో లేక పూర్వకాలము నాటి మెరిసే లోహపుటద్దాన్ని తయారు చేసుకున్నదో ఇది నిశ్చయంగా తెలియటం లేదు. మేము వంతెన మధ్యకు వచ్చాము. నేను ప్రవాహ సౌందర్యాన్ని చూడసాగాను. ఇంతలో ఎవరో నీటిపై తెలుపు రంగు చల్లినట్లుగా నెమ్మది నెమ్మదిగా నీరంతా పాలరాయంత తెల్లగా మారిపోయినది. ఈ రూపాన్ని చూసి నేను సంతోషించాను. ఇప్పుడిప్పుడు ఢిల్లీలో జామియా మిలియా వద్ద చిన్నపిల్లల కోసం మెరుపు కాగితం తయారు చేయటం నేను చూశాను. ప్రకృతికి ఆకృతులైన ఈ ఆవిరి కాగితాలు నాకు చాలా ఆకర్షకంగా తోచాయి. ఈ నది పేరేమిటి, ఎవరు చెప్తారు అని ఆలోచించాను. పేరు దొరక్కపోతే మేము దీన్ని తప్పకుండా ఆబరీ అంటాం. నది దాటిపోగానే అది ఎక్కడిదో విషయం తెలుసుకునేందుకు నాలో ఉత్కంఠ పెరిగినది. దాని తరువాత 1-2 పొగగొట్టాలు కూడా కనిపించినాయి. తరువాత వచ్చిన గ్రామంలో విద్యుత్ దీపాలు కూడా కనిపించాయి. 5 గంటలైనది. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అని రైల్వే టైం టేబుల్ తెరిచి చూశాను. జవాబు చూసి చూడగానే ఇదివరకు పరిచయం ఉన్న ఓహో ఇది మన ఈబ్ అని ఆనందించాను. రామగఢ వెళ్ళినప్పుడు ఈబ్ నది ఎన్నో సుందరమైన ఆకృతులలో దర్శనమిచ్చింది. నేను కృతజ్ఞతతో దానికి అంజలి పట్టాను. అలాంటిది ఈబ్ను ఎలా గుర్తుపట్టలేకపోయాను? అవరి యొక్క ఈ కళా విలాసం అన్ని నదులు కొంచెం కొంచెం చూపించగలవు. అయితే ఈ ఈబ్ నది అవరి కళను ఏ వార్ధా పాఠశాలలోనో నేర్చుకుని ఉంటుంది. లేకపోతే ప్రపంచం ఆవరీ కళను ముందుగా ఈబ్ నది వద్ద అభ్యసించి ఉండవచ్చు. మే 1941. ఇది ఈబ్ నది గురించి. వచ్చేసారి మరో జలరాశి గురించి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.